ఈరోజే ఆదివారం, అలానే కోరల పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది. 56 సంవత్సరాల తర్వాత ఆదివారంతో మార్గశిర మాసంలో కోరల పౌర్ణమి. మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. ఆమె కలిసి వచ్చింది కనుక ఈరోజు చాలా పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున రాత్రి 12 గంటలలోపు ఉప్పు పసుపుతో ఇలా చేస్తే చాలు, ఇక ఖచ్చితంగా మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. అంతేకాదు, రాత్రికి రాత్రే మీ చుట్టూ ఉండే దరిద్రాలు, మిమ్మల్ని పీడిస్తున్న దుష్టశక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. రాత్రికి రాత్రే మీ దశ మారిపోతుంది. కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది. అంతేకాదు, మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నా అంటే ప్రస్తుతం చాలామంది డబ్బు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. డబ్బులు చేతిలో నిలవకపోవటం, ఆర్థికంగా కష్టాలు రావటం, కుటుంబంలో సమస్యలు రావటం, ఇలా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది నరదృష్టి కారణంగా కూడా డబ్బు సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. నరదృష్టి అనేది సోకింది అంటే కేవలం డబ్బుపరమైనటువంటి సమస్యలే కాకుండా కుటుంబపరంగా కూడా అనేక రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇలా నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది అని శాస్త్రాలు చెబుతున్నాయి. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని పెద్దలు అంటున్నారు. అలాంటి నరదృష్టిని తొలగించుకొని మనం జీవితంలో ముందుకు సాగిపోవాలి అన్నా, జీవితంలో అదృష్టం కలిసి రావాలి అన్నా, ఇక ఈ పౌర్ణమి చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది. నిజానికి ఆదివారంతో కలిసి వచ్చేటటువంటి పౌర్ణమి అయినా లేదా అమావాస్య అయినా చాలా పవిత్రమైనటువంటిది. ఇక ఆదివారంతో కోరల పౌర్ణమి కలిసి రావటం అనేది 56 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే కలిసి రావటం అని పండితులు చెబుతూ ఉన్నారు. అలాంటిది ఈ కోరల పౌర్ణమి రోజున రాత్రి 12 గంటలలోపు దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం చేయండి. దొడ్డు ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది. దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. దొడ్డు ఉప్పు సముద్రం నుండి వస్తుంది. లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి రాకతో తాము పోగొట్టుకున్న సంపద దేవతలు పూర్తిగా తిరిగి పొందారు అని, అప్పటి నుండి లక్ష్మీదేవిని ధనానికి అధిపతిగా చేసినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక లక్ష్మీదేవి ధనానికి అధిపతి. లక్ష్మీదేవి ధనం అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనకు ధనం అనేది ఏదో ఒకలా వస్తుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు, మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము. మట్టి పట్టిన బంగారంగా మారుతుంది. ఏ పని చేసినా అద్భుతమైనటువంటి విజయం అనేది ఉంటుంది. ఇలా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసమని ఈరోజు చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది. అమ్మవారికి పౌర్ణమి అంటే చాలా ఇష్టం. అందులో ఆదివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి అంటే చాలా ఇష్టం. ఆదివారానికి పూర్వకాలంలో చాలా మంచి ప్రాధాన్యత ఉండేది. ఆదివారం రోజుల్లో పెద్దలు ఎంతో నియమనిష్టలతో పూజలు జరిపేవారు. ఆదివారం రోజుల్లో మాంసాహారాన్ని కూడా తినకుండా చాలా నియమనిష్టలతో ఉండేవారు. ఆదివారం రోజున సూర్య భగవానునికి తప్పకుండా ఆద్యాన్ని సమర్పించేవారు. అంతేకాదు, ఇంట్లో భోజుని దులపకపోయేవారు. ఇల్లుని శుభ్రం చేయటం వంటి కార్యక్రమాలను ఆదివారం రోజుల్లో పెట్టుకోకపోయేవారు. ఇలా ఆదివారం అంటే చాలా ప్రాధాన్యతతో కూడుకొని ఉండేది. కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుకూలంగా మనము మారవలసి వస్తుంది.
అయితే ఈరోజు ఆదివారంతో కోరెల పౌర్ణమి మార్గశిర మాసంలో కలిసి వచ్చింది కనుక ఈ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యతతో కూడి ఉంటుంది. సకల దేవతల అనుగ్రహాన్ని పొందటం కోసమని ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఉప్పుతో ఈ పరిహారం చేయండి. ఉప్పు చాలా పవిత్రమైనటువంటిది. ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా చాలా మేలుని చేస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాలను తొలగిస్తుంది. ఈ ఉప్పు పరిహారం వల్ల మన చుట్టూ ఉండే నెగిటివిటీ కూడా తొలగిపోతుంది. మనకే తెలియకుండా ఎంతో నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉంటుంది, మనల్ని ఆవహించి ఉంటుంది. అలాంటి నెగిటివిటీని క్షణాలలో తొలగించే శక్తి అనేది ఈ యొక్క ఉప్పుకి ఉంటుంది. ఇది సైన్స్ పరంగా కూడా చాలా శక్తివంతమైనటువంటిది. ఉప్పుని ఇలా తాకగానే ఉప్పులో లవణం అధికంగా ఉంటుంది. ఉప్పుని తాకగానే మనలో ఉండే నెగిటివిటీ, మన చుట్టూ ఉండేటటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దానిని వెంటనే క్షణాలలో లాగేసుకునే శక్తి ఉంటుంది ఉప్పుకి. కనుక ఉప్పు అనేది చాలా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తుంది. ఉప్పుతో చాలా రకాల పరిహారాలు చేయవచ్చు. పరిహార శాస్త్రపరంగా చూసుకుంటే గనక దొడ్డు ఉప్పుకి అధికమైనటువంటి ప్రాధాన్యత ఉంది. దొడ్డు ఉప్పుని ఇంట్లో అధికంగా వాడకం చేయటం వల్ల ఆర్థిక సమస్యలు కూడా ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మన ఇంట్లో కొన్నిసార్లు ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. కుటుంబంలో గొడవలు రావటం, దాంపత్య జీవితంలో గొడవలు రావటం, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, ఇంట్లో చికాగ్గా ఉండడం, మనశ్శాంతి లేకపోవటం, ప్రశాంతత కరువైపోవటం, ఇలా చాలా రకాల సమస్యలు అనేవి ప్రతి ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా. వాటి నుండి విముక్తిని పొందాలి అన్నా ఉప్పు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూలోక సంచారం చేస్తుంది కనుక ఆ సమయంలో చేసే కొన్ని పరిహారాలు అనేవి మన జాతకాన్ని పూర్తిగా మారుస్తాయి. సాధారణ రోజుల్లో కంటే కూడా పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు పౌర్ణమి చాలా మంచి రోజు కనుక ఈరోజు మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారం చేయండి. మనం చెప్పుకునే పరిహారాల్లో ఏ ఒక్క పరిహారం చేసినా తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దొడ్డు ఉప్పుని ఈరోజు కొని ఇంట్లోకి తెచ్చుకోవాలి. దొడ్డు ఉప్పు లక్ష్మీదేవితో సమానం. ఈరోజు ఎవరైతే దొడ్డు ఉప్పుని రాత్రి 12 గంటలలోపు కొని ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటారో వారి ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అంతేకాదు దొడ్డు ఉప్పుని ఈరోజు ఇంట్లోకి తెచ్చుకుంటే గనక మన సంపాదన ఏదైతే ఉందో అది పూర్తిగా రెట్టింపు అవుతుంది. అంటే మనం ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువగా కూడా సంపాదించే అవకాశం ఉంటుంది. అంతేకాదు మన ఇంట్లో కొన్నిసార్లు ఎంత సంపాదించిన డబ్బు నిలవదు కదా. అలా డబ్బు నిలవకపోవటానికి కారణం దుష్టశక్తులు. అంతేకాదు నరదృష్టి. ఖచ్చితంగా నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. ఈ నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది. నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. అలాంటి నరదృష్టిని తొలగించుకొని మనం జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయవలసిందే. నరదృష్టిని తొలగించుకొని మనం అదృష్టంగా ఐశ్వర్యవంతులుగా ఉండాలి అన్నా లేదా నరదృష్టిని తొలగించుకొని ఆరోగ్యంగా ఉండాలి అన్నా ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి. ఈరోజు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా మన సంపాదన అంతకంతా పెరుగుతుంది. అంతేకాదు పెద్దలు మనకు ఏం చెబుతున్నారు, శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే ఎవరైనా సరే మొదటిసారిగా జీతాన్ని పొందినవారంటే మొదటి నెలలో ఒకసారి మనకు జీతం వస్తుంది కదా, అప్పుడు వచ్చిన జీతంతో మొట్టమొదటిగా మనం దొడ్డు ఉప్పుని కొని ఇంట్లో పెట్టుకోవాలి. లేదా ఆ ఉప్పుని లక్ష్మీదేవి పటం ముందు అంటే ఏదైనా పాత్రలో పోసి పెట్టాలి. ఇలా చేస్తే మనకు ఖచ్చితంగా మన జీతం అనేది ఇంకా అంతకంత పెరుగుతూ ఉంటుంది అని పండితులు చెబుతున్నారు, శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పరిహార శాస్త్రంలో చాలా ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంది దొడ్డు ఉప్పు. ఈ పరిహార శాస్త్రం అనేది సాధారణంగా పుట్టలేదు. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నో పరిహారాలు చేసి ఎంతో మంచి రిజల్ట్ని పొందిన తర్వాతే పరిహార శాస్త్రంలో పొందుపరిచిన విషయాలే ఈ యొక్క పరిహార శాస్త్రం. ఈ పరిహార శాస్త్రంలో ఉప్పుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది కనుక ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి. మన చుట్టూ ఉండే చెడుగాలి కావచ్చు, మన ఇంట్లో మనకే తెలియకుండా ఉండే దుష్టశక్తి కావచ్చు,
నకారాత్మక శక్తి కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రశాంతంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది, సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి. కనుక ఈరోజు ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్నటువంటి దొడ్డు ఉప్పుని ఒక పాత్రలో పోయండి. గాజు పాత్రలో లేదా మట్టి పాత్రలో పోయండి. అలా పోసిన దాంట్లో 5 లవంగాలు వేయండి. కొద్దిగా పసుపు, కుంకుమ, ₹1 కాయిన్ని వేయండి. దానితో పాటు అందులోనే ఒక చెక్క ఉంటుంది కదా, ఈ చెక్క అనేది సుగంధ ద్రవ్యాలలో ఒకటి. మనం వంటల్లో వాడుతూ ఉంటాం కదా చెక్క. ఈ చెక్క అనేది సుగంధ ద్రవ్యాలలో ఒకటి. అందులోనే ఒక బిర్యానీ ఆకుని వేయండి. ఇవన్నీ కూడా మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీని తొలగించే శక్తిని కలిగి ఉండేటటువంటివి. ఇవన్నీ కూడా మన దృష్టి దోషాన్ని క్షణాలలో తొలగించేటటువంటివి. ఇలా ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఉప్పులో ఇవన్నీ కూడా వేసి పడుకునే మంచం కింద పెట్టండి. అప్పుడు మన చుట్టూ ఏదైతే ఉందో, మనల్ని ఆవహించిన దుష్టశక్తి ఏదైతే ఉందో, మన చుట్టూ ఏదైతే చెడు గాలి తిరుగుతూ ఉందో అది పూర్తిగా లాగేసుకుంటాయి ఈ వస్తువులన్నీ కూడా. అలా పూర్తిగా లాగేసుకున్న తర్వాత రాత్రంతా అలానే వదిలివేయండి. ఈ పరిహారాన్ని కాస్త రహస్యంగా చేయండి. ఎప్పుడైనా ఏదైనా మంచి కోరి మనం ఒక పరిహారం చేస్తే రహస్యంగా ఎవరికీ చెప్పకుండా చేయండి. చేసిన తర్వాత మంచి ఫలితాన్ని పొందాక ఇతరులతో చెప్పుకోవచ్చు. అలా కాస్త రహస్యంగా ఈ పరిహారాన్ని చేసి, ఈ పరిహారాన్ని చేశాక మళ్ళీ నిద్ర లేవటం, అటు ఇటు వెళ్ళటం వంటివి చేయకూడదు. పూర్తిగా పనులన్నీ ముగింపజేసుకొని తర్వాత ఈ పరిహారాన్ని చేయండి. ఇలా చేసి మరుసటి రోజు ఉదయాన్నే వెంటనే నిద్రలేచి వాటిని తీసేసి అందులో ఉన్న రూపాయి కాయిన్ని శుభ్రంగా కడిగేయండి. అది పూర్తిగా నెగిటివిటీని లాగేసుకుంటుంది. మన ఇంట్లో ఉండే డబ్బుపై ఉండే నెగిటివిటీని కూడా లాగేసుకుంటుంది ఆ ఉప్పు. అంతేకాదు మన ఇంట్లో మనం ఈ రూపాయి కాయిన్ని ఉప్పులో వేయటం వల్ల డబ్బు మీద ఉండే నెగిటివిటీ కూడా తొలగిపోతుంది. కనుక ఆ రూపాయి కాయిన్ని తీసి శుభ్రం చేసి మళ్ళీ మీరు బీరువాలో పెట్టుకోండి. లేదా మీరు డబ్బుని దాచే ప్రదేశంలో ఆ రూపాయి కాయిన్ని పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మన బీరువాలో ఉండే డబ్బుపై ఉండే నెగిటివిటీని కూడా లాగేసుకుంటుంది ఈ రూపాయి కాయిన్. కనుక మనకు బీరువాలోకి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా సరే కొన్నిసార్లు డబ్బు నిలకడగా ఉండదు. ఇక మనకు ఈసారి కొద్దిగా డబ్బు నిలకడగా ఉంది అనేసరికి ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. అనారోగ్య సమస్య కావచ్చు, లేదా ఇతర ఏదో ఒక సమస్య వచ్చి డబ్బు అస్సలు నిలవదు. అలాంటి సమయంలో కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఇక డబ్బు అనేది సేవ్ అవుతూ వస్తుంది. డబ్బు సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వారికి మంచి ఫలితం అనేది ఉంటుంది. కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది. అంతేకాదు మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ధనపరమైన సమస్యల నుండి బయటికి వస్తారు. ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఇలా చేయండి. అలానే మిగిలిన ఆ ఉప్పు వాటన్నింటినీ కూడా తీసి ఒక కవర్లో వేసి ముడివేసి దానిని డస్ట్బిన్లో వేయండి. లేదా ఒక పాత్రలో ఉప్పుని తీసుకోండి. ఇవన్నీ కాదు అండి, ఏదైనా సింపుల్ పరిహారం అంటే ఇది చాలా సింపుల్ కానీ ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఒక పాత్రను తీసుకొని అందులో దొడ్డు ఉప్పుని పోసి అందులో కుంకుమను ఎక్కువగా వేయండి. కుంకుమను ఎక్కువగా వేసిన తర్వాత ఆ పాత్రను మీ ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టండి. ఈశాన్యం దిక్కున పెట్టడం వల్ల దైవానుగ్రహం లభిస్తుంది. దృష్టి దోషాన్ని కుంకుమ లాగేసుకుంటుంది. అలా దుష్టశక్తిని ఎంతటి ఘోరమైన పిశాచనైనా సరే ఈ ఉప్పు మరియు కుంకుమ లాగేసుకుంటాయి. దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తాయి. ఆ తరువాత ఆ ఉప్పుని తీసి మళ్ళీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా నీటిలో వేసి కరిగించి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పోయండి. ఇలా ఎవరైతే చేస్తారో ఈరోజు తప్పకుండా వారికి మంచి ఫలితం ఉంటుంది. కోట్లు సంపాదిస్తారు. రాత్రికి రాత్రి వారి చుట్టూ ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాదు రాత్రికి రాత్రే ఐశ్వర్యవంతులు కూడా అవుతారు. కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. ఇక మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది. కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని ఈరోజు చేయండి. మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసుకోండి. కోట్లు సంపాదించే ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి. మనకు అవకాశాలు రావటం అనేది అసలైన అదృష్టం. అలాంటి అవకాశాన్ని పొందటం కోసం ఈరోజు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.